హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఫుడ్ ఫ్రెండ్. ఎన్ని కూరలు పక్కనున్నా కూడా వేడి వేడి అన్నంలోకి అలా రోటి పచ్చడి వేసుకొని కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటుంటే ఆ మజాయే వేరు కదా. వేళ్ళు కూడా నాకు ఎంత టేస్టీగా ఉంటుంది. అలాంటి రోటి పచ్చడిలో ఈరోజు టమాటో పుదీనా పచ్చడి చూపిస్తున్నాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. రోటి పచ్చడి అంటే నచ్చేవాళ్ళు ఫస్ట్ అయితే ప్యాన్లోకి పావు కప్పు వరకు పల్లీలను వేసుకొని దూరగా వేయించుకోవాలి. వంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. పల్లీలు ఇలా వేగిపోయిన తర్వాత అదే ప్యాన్లోకి 1.5 టీ స్పూన్ వరకు నూనెను వేసుకోండి. ఇందులోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. నేనైతే చాలా తక్కువ వేస్తున్నాను. పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉంది, అందుకోసం మీరు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి మిరపకాయల్ని. అలాగే మిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 3 కట్టల వరకు పుదీనాను వేసుకుంటున్నానండి. చిన్న పుదీనా కట్టలు, అందుకే తక్కువే వచ్చింది. ఇలా పుదీనాని కొద్దిసేపు ఆయిల్లో వేయించుకుంటే పచ్చివాసన అనేది పోయి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. పుదీనా ఇలా దగ్గర పడేంత వరకు కూడా వేయించుకోవాలి ఆయిల్లో. ఇలా పుదీనా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కచ్చగా ఉన్న టమాటోస్ని తీసుకోండి. మరి పండినవైతే అంత టేస్టీగా ఉండదు. ఇలా కొద్దిగా దూరగా గట్టిగా ఉన్న టమాటోస్ని తీసుకుంటే పచ్చడి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇంకా అంతే, ఇందులోకి పచ్చడికి టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా ఇదే స్టేజ్లో యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేయండి. ఇంకా అంతేకాకుండా ఇందులోకి కొద్దిగంత చింతపండుని అలాగే 4-5 పొట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిని ఇప్పుడు కొద్దిగా తర్వాత తాలింపులో కూడా వేస్తే చాలా బాగుంటుందండి. ఇంకా మీరు పల్లీలకి బదులుగా నువ్వుల్ని కూడా తీసుకోవచ్చు. అవి కొన్ని ఇవి కొన్ని తీసుకున్న పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మూత పెట్టేసి టమాటోస్ని మెత్తగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇంకా మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసుకోవాలి. పల్లీని ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇంకంతే, బాగా మగ్గిపోయిన టమాటో పుదీనాను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కొద్దిగా కచ్చపచ్చగా దంచుకుంటే బాగుంటుంది. ఇంకా రోట్లో నూరుకుంటే పచ్చడి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది, కానీ మిక్సీలో చేస్తున్నాను నేను. ఇంకా తర్వాత తాలింపు కోసం ఒక చిన్న కడాయి తీసుకొని అందులోకి 1.5 టీ స్పూన్ వరకు నూనెను యాడ్ చేసుకోండి. పల్లి నూనె కూడా వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత తాలింపు గింజలు కొద్దిగా ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి కచ్చాపచ్చగా దంచుకున్న 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఎండు మిర్చిని అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతా కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇందులోకి కొత్తిమీరను కూడా చల్లేసుకోండి. ఇలా అంతా కూడా మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. సూపర్ టేస్టీ టమాటో పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే. నేను ఇంతకు ముందు టమాటో కొత్తిమీర రోటి పచ్చడి చేశానండి. అది కూడా సేమ్ ఇలాగే చాలా బాగుంది టేస్ట్. దాన్ని బట్టి ఇప్పుడు పుదీనా వేసి చేశాను. ఇది కూడా ఇంకా బాగుంది టేస్ట్. కొత్తిమీర పచ్చడి కంటే పుదీనా పచ్చడి చాలా బాగుంది టేస్ట్. మీరందరూ కూడా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి రెసిపీని ట్రై చేయాల్సిందే అండి. అంత బాగుంది. మరి ఇలాగే ఇంకా మనం ఇందులోకి పాలకూర అవన్నీ కూడా వేసి చేసుకోవచ్చు. అలా వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడితో తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. ఈ రెసిపీని మీరు ఇంట్లో ఇంతకు ముందే ట్రై చేస్తుంటే మాత్రం మీకు ఇష్టమా లేదా అని చెప్పి కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ట్రై చేయని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాలండి. చాలా మంచి రెసిపీ. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి యమ్మీ అండ్ టేస్టీ వంటల కోసం మీ ఫుడ్ ఫ్రెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.